హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మెంతికూర పప్పు చేస్తున్నానండి. చూడండి, మెంతికూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది కదండి. మెంతికూరని ఇలా ఆకుల్లాగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పును కూడా తీసుకుని కడిగి ఈ కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని వేసుకుని అలాగే 3-4 టమాటాలు కట్ చేసి ఇలా వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, అలానే 5-6 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఇలా పప్పులో వేస్తేనే బాగుంటుందండి. అలానే పులుపుకు సరిపడినంత చింతపండు కూడా వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు. ఇలా పప్పు ఉడికించేటప్పుడే వెల్లుల్లి జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల పప్పు తొందరగా ఉడికిద్ది, అలానే పొంగదు. ఇప్పుడు మూత పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, 5 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇలా కుక్కర్ మూత తీసుకుని చూడండి, టమాటాలు ఆకుకూర చాలా మెత్తగా ఉడికాయి కదండి. ఇప్పుడు పప్పులోనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేస్తేనే బాగుంటుందండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత పప్పుని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారం కూడా వేసుకుని ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. అలానే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు మరీ గట్టిగా ఉన్న బాగోదండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకుని ఒక ఎండుమిర్చి, 4 వెల్లుల్లి, అలానే కొంచెం పసుపు కూడా వేసుకుని కరివేపాకు. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసుకుని ఒక 2 నిమిషాల పాటు పప్పును బాగా మరిగించుకోవాలండి. మెంతికూర విడిగా కర్రీలాగా చేస్తే పిల్లలు ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఇలా మెంతికూర పప్పు చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారండి. చూడండి, 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చూడండి, సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి మెంతికూర పప్పు అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.